సార్ నమస్తే సార్. నమస్కారం. ఏం పేరు మీ పేరు? నా పేరు శ్రీ వెంకటస్వామి. ఓకే, ఏం సార్ అసలు ఓవరాల్ చూసుకుంటే అసలు ఏపీలో నోటిఫికేషన్ రేపు అయితే రిలీజ్ చేస్తారంట. అది 2024 ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందనుకోవచ్చు? జనసేన ఎక్కువ అండి. జనసేన మా అక్కడ గెలిపించడం మన కూడా అది నమ్మకం వేసుకున్నాం జనసేన కండి. ఏదైనా వైసీపీ ఏమి చేయించలేదండి, అలా ఏం చేయాలి వేస్ట్. ఎందుకు వేస్ట్? మాకు సంవత్సరం ఇసుక లేకుండా చేసాడు, పని చేస్తున్నాను నేను. మేస్త్రి పేరు సంవత్సరం ఇసుక లేకుండా చేసాడండి, చిత్రం చేసాడండి. లారీ డ్రైవర్లు మళ్ళీ వస్తే ఇంకేముండదండి, ఇంకా పనులు ఉన్న రోడ్లు అప్పుడు అడుకుంటాండి. అది మేస్త్రికి అసలు పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఏముంది, ఏం చేశాడండి మేస్త్రికండి? సంవత్సరం పని లేకుండా చేసాడండి. ఏం చేశాడు మరి? అలాగే ఇప్పుడు కరోనా వచ్చినోడికి 10,000 ఇచ్చాడు అంటున్నాడు. ఏమి ఇచ్చాడు 10,000? లెటర్ పంపించాడు ఇంటింటికి. ఏమి చేయలేదండి. జనసేన రాదండి పట్టు పోతే అసలు సమస్య లేదండి. పథకాలు పెట్టిన ఏం రాదండి అది అసలు. జనసేన తెలుగు మొత్తం అంతే అసలు సమస్య లేదండి. ఇంకా కామ్గా ఎత్తాం అంతే మేము లోపల అంతేనండి. చిత్రం చేసాడు అసలు. ఫీలింగ్ ఉన్నవాడు ఉన్నవాడు యాత్రకాలండి అసలు అది రాదండి. ఇంకా అది వస్తే ఇంకేం లేదండి. ఇంకా అది పక్క చెప్తున్నానండి నేను. నా పేరు అసలు ఏంటి సంవత్సరం ఏడిపించాడండి. సంవత్సరం రైస్ కూడా ఎంత ఇప్పుడు 26,000 30,000 అమ్మాడండి మొన్న దాకానండి. ఇప్పుడు ఎంత 18,000 20,000 అండి. ఫౌండేషన్లో ఇసుక కూడా అసలు ధర్మానికి అసలు వేయించలేదండి. ఊరుకు పట్టుకుంటామండి. ఎంతమంది లేబర్ బాధపడితే చిన్న పని లేక అయ్యానండి. వాటర్ మిత్రులు కానివ్వండి, తాపి మిత్రులు కానివ్వండి, అది పైప్ లైన్ వాడడానికి తప్పుతుంది. అసలు కాముగా ఎత్తండి అంతే అండి. కాపులు పైకి చెప్పండి, రాబాకడ గెలిపించమండి. మళ్ళీ దీనిలోకి వెళ్ళిపోయాడండి. వైసీపీలో నమ్మరు అదండి. ముద్రగాడు కూడా అలా చేయకూడదండి. ఆడికి పుట్టినోడు కదండి. కోపడి కదండి. ఆడు అబ్బాయి నా కొడుకండి. చెప్తున్నా మాట చెప్తున్నాను. మరి ఎన్నో సూచనలు సలహాలు ఇస్తాను. మరి పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోలేదంట. ఎవరండి పట్టించుకోరండి? మరి అటు ఇటు ఉంటే ఎలా ఉంటుంది? మరి ఇది ఏం చేయండి? ముద్రగా పట్టణం ఏం చేసాడు? అటు ఇటు ఉంటే ఏం పట్టించుకుంటండి? పవన్ గారు తెలిసిండి. అడగవాలి ఏంటి తెలిసిన పవన్ గారు. పిఠాపురం సంగతి ఏంటి అసలు? పిఠాపురం పవన్ కళ్యాణ్ నిలబడుతున్నారు అనేసరికి టీడీపీ వాళ్ళు కూడా వ్యతిరేకత వస్తుంది. అలా చెప్తారు అంతే అండి. అలా చెప్తారు అంతే. కామ్గా ఉంటుందని అంతాం. ఏమన్నానండి, క్యాష్ బిల్లింగ్ మొత్తం వేస్తారండి. ఇంకా అసలు డౌట్ లేదండి. ఇంకా అసలు సమస్య లేదండి. రాకపోతే మళ్ళీ వస్తే ఇంకేం లేదండి. ఇంకా అసలు సమస్య లేదండి. ఓకేనా? అది బాబు అసలు ఏంటి వైసీపీ పరిపాలన ఏ విధంగా ఉందో అనుకోవచ్చు? ఇదండి జగన్ బాగుంటారు. జగన్ బాగుంది. అసలు ఏం బాగుందండి? ఇదండి జగన్ పరిపాలనలో పథకాలన్నీ బాగా అందుతున్నాయా? బాగా అందుతుంది. మరి కొంతమంది అసలు బాగాలేదు జగన్ పరిపాలన. కిట్టపోయిన అంటే కిట్టకపోయిన వాళ్ళు తప్ప వాళ్ళు లబ్ధి పొందిన అందరూ బాగుంది. అతను చేసిందంత బాగానే ఉందండి. వాళ్ళ నాన్నగారు చేసిన పరిపాలన కంటే ఈయన బాగుందా, లేదంటే ఈయనకంటే అయింది బాగుందా? అతను బాగుంది. నాన్నగారు బాగుంది, ఇతని బాగుందండి. వాళ్ళు ఇప్పుడు జగన్ గారిని అంటే వాళ్ళ నాన్నగారు చూసి వాళ్ళ నాన్న చేసిన మంచిదనం చూసి ఓట్లు వేసారని కొంతమంది అంటారు. మరి అది మంచిదనాన్ని కాపాడుకున్నారు అనుకోవచ్చా? ఇది డబ్బుల కోసం అండి. అంతే, డబ్బులు పంచేది జగన్. ఓకే, మరి ఇక్కడ పాలకోళ్ళు ఎవరు గెలుస్తారు అనుకోవచ్చు? టీడీపీ వైసీపీ? ఇది తెలుగుదేశమే. ఎవరు రామనాయుడు గారా? ఆయన ఎందుకు గెలుస్తాడు? ఆయన అతను మంచి పనులు చేశాడండి. మొత్తం పాలకొల్లు టౌన్ పాలకోళ్ళకి ఏం చేశారు? ఏంటి అన్ని చేశారండి. ఈ మొక్కలు చేశారు, అన్ని కట్టించి ఇవన్నీ ఆయన కట్టించాడా? ఆయన గెలుస్తాడంటే వైసీపీ గెలదంటావు ఇక్కడ? ఇతను రాడు. ఆయన గోపాలరావు గారా? ఆయన గెలవడా? వైసీపీ టీడీపీ గెలుస్తుంది ఇక్కడ అంతే అండి. అదే బాబాయ్. జగన్ గారే వస్తారా? ఎన్ని సీట్లు వస్తాయంటారు అసలు? 100% జగన్ గారే వస్తారండి. 170 75 వచ్చేస్తాయండి. అంతే వస్తాయి. మరి జనసేన కలిసింది జనసేన ఎన్ని అనుకున్నా అంతేనండి. అంతే వైసీపీ వస్తుంది ఖచ్చితంగా, గ్యారెంటీగా నేను చెప్పగలను. ఈ నెలలో వాలంటీర్ వాళ్ళు వ్యవస్థ అన్నది పెన్షన్ ఇచ్చే వ్యవస్థను కూడా ఆపేసి చాలా ఇబ్బంది పెట్టారండి. ఎండలో ఎండలో వెళ్ళవలసి వచ్చింది. పెన్షన్కి ఎంతమంది బాధపడ్డారు. కాళ్ళు లేని వాళ్ళు, వికలాంగులు అందరూ కలిసి ఎంత బాధపడ్డారు. వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు ఎలాగెళ్తారండి? ఆడ ఎవరున్నారు? ఆటోలు కట్టించుకుని వెళ్ళాలి. అంత దుర్మార్గం ఏంటండి? ఇప్పుడు అలా ఆపేస్తే ఈయన వచ్చేస్తాడని చెప్పేసి ఆపాడా?
మరి వాలంటీర్ వ్యవస్థ ఉంటా బాగుంటుంది అంటారా? బాగోదు లేకపోతే వాలంటరీ వ్యవస్థ ఉంటేనే బాగుంటుందండి 100%. లేకపోతే ఏమీ లేదు. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఏమైపోతారండి? వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఏమైపోతారు? 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తారంటారు. గడిది గుడ్డు. ఎందుకంటే 3 గ్యాసులు ఏం చేసుకుని నెత్తిరేసి కొట్టుకుంటామండి. అయినాక కదా మళ్ళీ తెచ్చుకుంటాం గ్యాస్. మరి అమ్మాయిలకి ఏమో ఇంటింటికి ఎంతమంది అంటే అంతమంది 1500 ఇస్తారు ఎప్పుడండి? గెలిస్తే ఒకసారి ఇస్తాడేమో, రెండోసారి చుక్కలు చూపిస్తాడండి. ఆకాశంలో చుక్కలే చూడాలి, లెక్కెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి గురించి ఏమనుకుంటున్నారు? వేస్ట్ అనిపిస్తుందండి. వేస్ట్. ఎందుకని? ఆయన చేసింది ఏముంది? ఏ అడ్డుపడతా ఉంటాడు. ఆయనకి ఏంటి అసలు? ఆయనకి ఏ అవసరం ఏంటి? అభివృద్ధి చేస్తారు అసలు చాలాను. వేసిన తర్వాత అందరూ ఓట్లు వేసిన తర్వాత అప్పుడు మనకి చుక్కలు చూపిస్తాడండి ఆయన. ఏమి కాదు. ఆయన ఏయో పథకాలు అంటున్నాడు, ఆ పథకాలు ఈ పథకాలు ఏది నెరవేరదండి. మొదట్లోనే అది ఏం చేసుకున్నా, ఎవరు ఏం చేసుకున్నా ఏం పర్లేదు. అది మొత్తం మీద మళ్ళీ వైసీపీ వస్తుంది. అవునండి, ఖచ్చితంగా చెప్తున్నా. ఓకే. రాష్ట్రం సార్ ఏంటి ఇప్పుడు పరిస్థితులను చూస్తుంటే టీడీపీ గెలిచే అవకాశం ఉందా, వైసీపీ గెలిచే అవకాశం ఉందా? రాష్ట్రంలో టీడీపీ రాదు, వైసీపీ వస్తాం. ఇంక నన్ను ఏమి అడగొద్దు. రాదు, చెప్పండి. రాదు. ఆయన చేసిన పథకాలు అలాంటి నాకు నచ్చింది, వాళ్ళకి నచ్చలేదు. ఇంకొకరికి ఇంకెందుకు జనాలకు నచ్చలేదు కదా. నచ్చవు. మరి నేను తిన్నాను కాబట్టి నాకు నచ్చవు. అరిగిపోని మళ్ళా కావాలి. అది రాష్ట్రంలో సీఎం ఆయన గ్యాలంటీ. అది చూసావా? మళ్ళీ ఎలాగంటే నన్ను అడగొద్దు, నా ఇంటికి వస్తా అని చెప్తాను. చెప్పండి ఇప్పుడు వీళ్ళ గురించి ఏం అక్కలేదు. జగన్ గారు వస్తాడు. టీడీపీ తోటి బీజేపీ జనసేన రెండు పార్టీ మూడు ఏమంటలేదు. మీటింగ్లు చూస్తున్నాను నేను. అంతే. ఏదైనా సరే జగన్ వస్తాడు. జగన్ వస్తాడా? రేపు ఎప్పుడు మే 13, జూన్ 13 అడగండి. మళ్ళీ అన్న మాట నా పేరు కావాలంటే తాలూరు వెంకటేశ్వర, తండ్రి సోమరాజు రాసుకోండి. మరి వాళ్ళ ఇద్దరు చెల్లెలు కూడా వ్యతిరేకత వస్తుంది. ఇద్దరు చెల్లెలుగా ఏదో పెట్టారు, పోయారు. ఏముంది, నాకు పదవి లేదు, నేను పోతాను. అది రక్త సంబంధం లేదు ఇప్పుడు. అహంకారం, పదవి, డబ్బులు అంతే. మళ్ళీ మీరు జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు. ఆడే చంద్రబాబు నాయుడు అవకాశం లేదు. లేదు అసలు. అదే గారు, ఇప్పుడు ఏంటి ఉన్న పరిస్థితులు బట్టి అసలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారా, లేదంటే చంద్రబాబు నాయుడు వస్తారంటారా? అధికారంలోకి జగన్మోహన్ రావాలి. మరి అది లెక్క. ఎందుకు? ఎందుకంటే తప్పేం చేశాడు, ఏం పొరపాటు చేయలేదు కదా. డబ్బులు ఇచ్చి అన్నాడట. డబ్బులు ఇచ్చేస్తాడు కదా. మరి ఇవ్వద్దు అంటున్నారు చాలా మంది. బద్దగొత్తలు చేస్తున్నారట, బద్దగొస్తుంది పని చేసుకోకుండా చేస్తున్నారట. ఇప్పుడు అనుకుంటాం కానీ పొరపాటు ఏం చేయలేదు. ఎవరు వద్దరో ఎలాగున్నాయో ఏం చెప్తాం. చంద్రబాబు నాయుడు ఎలా చేశాడు? చంద్రబాబు దొరకో పని చేశాడు కదా. ఏం చేశాడు? ఏమైనా మోకం చేశాడు. ఏం చేయాలా? మొత్తం అతను డెవలప్మెంట్ అంతా చంద్రబాబు నాయుడు చేశాడు కదా. అభివృద్ధి అంతా చంద్రబాబు నాయుడు చేసినట్టుగా చేశాడు. చేస్తే మంచిది ఏదో చేస్తాడు. ఇప్పుడు నేను దర్శనం చేస్తే కొన్ని పనులు చేస్తే అభివృద్ధి చేశాడంటారు. అది మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి ఏం చేయకపోతే కుదురుగా చేశాడు. రాజ్యాంగం ఏం చేశాడు ఏం చెప్తారేంటి? జగన్మోహన్ రెడ్డి పొరపాటు ఏమి లేదు. మీరు ఏం చెప్పండి. అది మళ్ళీ గెలుస్తాడా? మళ్ళీ గెలుస్తాడా? మళ్ళీ వస్తే ఆయనే వస్తాడు. వేరే వాళ్ళు రాడా? పవన్ కళ్యాణ్ బీజేపీ రెండు కలిసినాయి టీడీపీ తోటి. పవన్ కళ్యాణ్ గారు కలిసాడు. దైత్యుడు అందరూ కలుపుకుంటాడు. అందరూ కలుపుకుంటూ జగన్లో కలిసిపోవాలి. జగన్లో కలవాలి. టీడీపీ కలవాలట. టీడీపీ కలవడానికి అసలు జనసేన పార్టీ గెలుస్తారంటవా? జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గెలుస్తారంటవా? మరి ఏం చెప్తాము? ఇంకా దీనికి ఎగరం చెప్పలేవు. కాకపోతే ఇప్పుడు అర్జెంట్పేటలు అన్నీ కూడా కాంగ్రెస్ అవునే కదా. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్